మొనగాన్ని నేను పరిపాలన చేస్తాను ఎగిరెగిరి పడ్డావు, కేసీఆర్ కంటే బాగా చేస్తా అని చెప్పినావు. చెప్పినవి చెయ్యాలి. ఎందుకు ఎల్లెలు కలబడ్డావు? నాకు భూమి కావాలి, నాకు భూమి కావాలి, నేను ఏర్పడతాను అడిగినావు నువ్వు. అయ్యా మీ భూమి ఇచ్చి దున్నుపోరా అంటే ఎల్లెలు కలబడ్డాడు నాగలి కట్టలేక. ఇంకా మొదటిగా చెప్పాలంటే నాకు కావాలని అడిగినాడు. ఎవరెవరు అమ్మాయిని పట్టుకొచ్చి పెళ్లి చేశారు. పొద్దుగా రూపని వారు అంటే అటురుకుతున్నాడు వాడు. చేతగాని వేదవాళ్ళు పరిపాలన చేయలేవాడు, సంసారం చేయలేవాడు చేసే పని. దమ్ముంటే పని చేసి మెప్పియాలి ప్రజల్ని. కేసీఆర్ కంటే మంచి పనులు చేసి మెప్పియాలి ప్రజల్ని. కానీ ప్రజల్ని భయపెట్టించి, అడిగిన వాళ్ళని భయపెట్టించి, అది చేస్తా ఇది చేస్తా, కొరుకుతా నరుకుతా. నిజమే మొన్న కార్యకర్తల కోపం వచ్చింది, నా దగ్గరికి వచ్చారు. ఏసారి ఒక్కటే కేసీఆర్ లాగా విక్తా అంటాడు. ఏం చూస్తున్నాడ కేసీఆర్ది లాగు విక్కి చూడమని రాత్రి ఒక్కసారి చూపి రాత్రి కోరిక తీర్చి రాత్రి బంద్ అన్నాడు. నేను చేయలేదు, నేను అనలేదు తమ్మి అని అంటే, నువ్వు అన్నాడు సార్ మా తరఫున అనుకో అన్నాడు. సరే నువ్వు చెప్పినట్టు చెప్తా అని చెప్పిన. మాకు భాష అలవాటు లేదు, మాకు మాటలు అలవాటు లేదు. 10 ఏళ్లలో ఒక్కనాడు ఒక్క మాట మేము ఎన్నడూ మాట్లాడలేదు. కేసీఆర్ గారు కానీ, ఇక్కడ నేను కానీ, ఇక్కడ రవీంద్ర కుమార్ కానీ, దీన్ని జైల్లో పెడతా, గాని కేసు పెడతా, నీ బిల్లు ఆపుతా, నీది అదాపుతా, నీ ఇల్లు కూడా కొడతా, ఇట్లా భయపెట్టించి ఎన్నడూ రాజ్యం చేయలేం మనం. ఒకనాడు ఒక పోలీసుని వాడలే, నేను ఒక్కరోజు ఒక ఫోన్ చేయలే. కేసీఆర్ అసలే మాట్లాడినాడు పోలీసులతో. పరిపాలన ప్రజలతో చెయ్యాలి, ప్రజలు మెప్పించి సాగాలి. ఒక నాయకుడు అంటోడు, ఒక పరిపాలకుడు అంటోడు పొద్దున్న లేస్తే రైతులకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వ్యవసాయం ఎట్లా నడపాలి, ప్రజల మంచినీళ్ళు ఏంది, ప్రజల కష్టాలు ఏంది, ప్రజల కన్నీళ్ళు ఏంది, ప్రజల కరెంటు పరిస్థితి ఏంది, ఏ వర్గం ప్రజలను ఎట్లా ఆదుకోవాలి, ముసలివాళ్ళని ఎట్లా చూసుకోవాలి, ఒంటరి మహిళలను ఎట్లా చూసుకోవాలి, ఎదిగే పిల్లల్ని ఏం చేయాలి, ఎటువంటి కాలేజీలు పెట్టాలి, ఏ వైద్యం అందించాలి, ఇది కదా ఆలోచన చేయాల్సింది. కేసీఆర్ మాట్లాడితే గది మాట్లాడి ఎన్నడు మాట్లాడినా, కానీ ఈ మాటలు, ఈ చిల్లర మాటలు ఇవి ఎన్నడు మనకు రాలే. ఎందుకు వచ్చినాయి? మొయ్యలేని చెప్పి, ఇయ్యలేని చెప్పి, ఇచ్చేటప్పుడే తెలిసి అబద్ధాలు ఆడి అప్పు తెచ్చుకున్నారు. తెలిసి తీర్చలేనని తెలిసి అప్పు తెచ్చుకున్న లాగా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ. తెలిసి ప్రజల్ని మోసం చేసింది. ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? ఈ 4 నెలల పరిపాలన చాలా గొప్పగా సాగింది, అనుకుని అన్ని చేసినాం, అందుకే ప్రజలు మాకు మళ్ళీ ఓట్లు వేస్తానంటున్నారు, ఇది మా పాలనకు రెఫరెండం. ఆయన మాట్లాడుతున్న మాట, నేను అన్ని మంచిగానే చేసినా అందుకే మళ్ళీ మాకే ఓట్లు వేస్తారు అంటున్నారు. జరిగిన ఇచ్చిన హామీలు నెరవేరినాయా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.